ఈరోజు చిత్తూరులో జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 12 డిపార్ట్మెంట్స్ రివ్యూ కూడా చేయడం జరిగింది. అండ్ గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే పాటు జీడీ నెల్లూరు పూతుల పాటు పార్టిసిపేట్ చేశారు. జెడ్పీటీసీస్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. 12 డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తే ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కార్యక్రమం సరైన జరగాలి. డ్రింకింగ్ వాటర్ మనం చర్యలు తీసుకున్నాము అక్కడ కూడా గౌరవ సభ్యుల ద్వారా క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగినాయి. కొన్ని చోట డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ మరియు క్రింద స్థాయి ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ సరైన నిధులు ఖర్చు చేయాలి, అక్కడ ఒక పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి జీడీ నెల్లూరు పాలసముద్రం మండలాల్లో పిఎస్సి త్వరగా కట్టాలి, గవర్నమెంట్ ఎమ్మెల్యే ద్వారా పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా డ్రామాలో మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్స్ త్వరగా రావాలి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేయడం జరిగింది. అండ్ ఈ పీడీసీఎల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ సోలరైజేషన్ స్కీమ్ త్వరగా గ్రౌండ్ అవ్వాలి. ఎక్కడెక్కడ రైతులు డబ్బు కట్టారు కానీ ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ డిపార్ట్మెంట్ నుంచి వేయలేదు, గౌరవ సభ్యులు మెంబర్స్ రేస్ చేశారు. మరియు అడిషనల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ అయినాయి, అడిషనల్ క్లాస్ రూమ్స్ కంప్లీట్ చేయాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఈ సభలో ఇష్యూస్ రేస్ చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా జెడ్పీ నిధుల ద్వారా లాస్ట్ 9 నెలలలో చాలా శాంక్షన్ చేయడం జరిగినాయి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ ఆర్ బోర్వెల్స్ కానీ ఆర్ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడానికి కోసం అక్కడ కూడా చర్చ చేయడం జరిగింది. సో గౌరవ సభ్యుల ద్వారా కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగినాయి అండ్ కొన్ని పాయింట్స్ కూడా రేజ్ చేశారు. సో ఖచ్చితంగా ఈ సభలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. చాలామంది జెడ్పీటీసీస్ పార్టిసిపేట్ చేయాల, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మీరు పార్టిసిపేట్ చేస్తే, మీరు ఇష్యూస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు, కొంచెం అవేర్నెస్ ఉంటుంది. మరియు గ్రౌండ్ లెవెల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎంపీపీ ఆర్ జెడ్పీటీసీ ఆర్ విలేజ్ స్కై, ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తే మనం కొంచెం చర్యలు తీసుకెళ్తాం. సో ఈ 12 డిపార్ట్మెంట్స్ ఆ పాయింట్స్ నోట్ డౌన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా బేసిక్లీ ఏమేమి ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి పైకి పంపించేయాలి. సో ఖచ్చితంగా నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్లో ఏమేమి వాళ్ళ గ్రీవెన్స్ రేస్ చేశారు ఆ గ్రీవెన్స్ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇండిపెండెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాము. టైం టు టైం మెడిసిన్స్ పర్చేస్ చేస్తున్నాము. టైం టు టైం ఇండిపెండెంట్ ఆఫీసర్స్ కూడా పంపించి అక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఓపీలో ఐపీలో కూర్చోడానికి ఏమైనా అక్కడ ఇష్యూస్ ఉన్నాయా, సిటీ స్కాన్ ఎలా జరుగుతుంది, ఎక్స్రే ఎలా జరుగుతుంది, ఆ టైం టు టైం వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నాము. సో ఈ పర్టికులర్ కేసులో ఆల్రెడీ పేపర్లో పెట్టడం జరిగింది, వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ కూడా చేశారు. సో ఇంకా డీటెయిల్గా రేపు ఎల్లుండి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఇంకా కాకుండా కొన్ని ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా కనీసం ఒక 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 4 హెచ్ఓడి ఉన్నాయి, అది కూడా గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపడం జరిగింది. అక్కడ పర్మిషన్ కావాలి. పర్మిషన్ వస్తే రెఫరల్స్ స్విమ్స్ కానీ ఆర్ రుయా హాస్పిటల్ ఆర్ తిరుపతిలో తగ్గుతాయి. సో కంటిన్యూస్ ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని సిస్టమేటిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇది అపోలోతో మాట్లాడి ఇది రిజాల్వ్ చేస్తాం. నో బేసిక్లీ ఇప్పుడు నేను లాస్ట్ 10 డేస్లోనే 19 లక్షల వరకు మెడిసిన్స్కి శాంక్షన్ చేశాను. 19 లక్షల. అండ్ టైం టు టైం మెడిసిన్ సంబంధించి రివ్యూ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ కూడా నేను ఒక ఇండిపెండెంట్ టీం పంపించాను. సో ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి, అంటే మనము పర్చేస్ చేయాలి, మనము శాంక్షన్స్ ఇస్తున్నాము, అక్కడ డ్రగ్ స్టోర్ నుంచి రావాలి, డ్రగ్ స్టోర్ నుంచి శాంక్షన్ ఇస్తున్నాము. సో ఈ గ్యాప్స్ అంటే రిజాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది కాదు దట్ మనం రివ్యూ చేయట్లా, రివ్యూ చేయడం జరుగుతుంది, మెసేజ్ కూడా పంపడం జరుగుతుంది, ఇండిపెండెంట్ టీమ్స్ కూడా పంపడం జరుగుతుంది. సో బయటికి మనం చెప్పట్లేదు, బట్ వివరంగా చేస్తున్నాము. ఓకే, సో ఏమేం ఇంప్రూవ్మెంట్ ఇంకా చేయాలి, నేను ఇంకా ఏం చెప్పలేదైతే అక్కడ అంత బాగానే ఉంది అలా ఏం లేదు. సో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత పేపర్లో పెట్టిన తర్వాతనే ఇప్పుడు ఆ చర్యలు తీసుకుంటున్నాము.
అపోలో వాళ్ళు రాసే మెడిసిన్స్ వేరే సార్. యాక్చువల్గా మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇండియన్ పెట్టేది వేరే సార్. అందువల్ల టాబ్లెట్స్ వాళ్ళ రాయడము మన దగ్గర లభ్యత డిఫరెన్స్ వస్తుంది. అందువల్ల బయట రాయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పడం